యోబు గ్రంథంలో మీకు ఒక మాట చూపిస్తాను, చదవండి. 37వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదవండి. దేవుడు ఆశ్చర్యంగా ఉరుము ధ్వని చేయును, మీ ఊహకు అందుద్దా? చెప్పండి, మీ ఊహకు అందుతాయా? దేవుడు చేసే కార్యాలు నాకు తెలుసులే, నాకు ముందే అర్థమైతేలే అని నువ్వు అనుకోవడానికి ఆప్షన్ లేదు. అయినట మనము గ్రహింపలేని గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుణ్ణి అడిగే, మా వాళ్ళు నవ్వు లేదు కదా, బాధపడుతున్నారు కదా, నవ్వు కావడానికి వాళ్ళ సమస్యలు ఏంటో నాకు తెలుసు, అవి చేస్తావా, తీరుస్తావా అని నేను అడిగితే, చిన్న చిన్న అడుగుతావు. నువ్వు గ్రహించలేని అద్భుతాలు నేను చేయబోతున్నాను వాళ్ళ కుటుంబాల్లో. నీ ఊహ కూడా అందుబాటదు. గొప్ప కార్యాలు ఆ కుటుంబాలలో చేయబోతున్నాను నేను. ఆ మాట విన్నప్పుడు నా హృదయం అంతా కూడా దేవునిలో పరవశించిపోయింది. నా ఊహ కూడా అందనంత కార్యాలు చేస్తావా ప్రభు అంటే, నేను చేస్తా. మీరంతా ఎక్కడున్నారు? యాత్రలో. మనమంతా దేంట్లో ఉన్నామండి? చెప్పండి, దేంట్లో ఉన్నాం? యాత్రలో. భూలోకంలో నుండి పరలోకానికి వెళ్ళే ఈ యాత్ర మార్గంలో మనం ఉన్నాం. మన ఊహకు మించిన గొప్ప కార్యములు దేవుడు చేయునుగాక.